42 కాదు, జనాభా ప్రకారం పెట్టాలనేది మన అభిప్రాయం. మొట్టమొదట 1986లో ఎన్టీ రామారావు రిజర్వేషన్లు పెట్టిందంటే ఒకరే పెట్టలేదు. అది అనేక ధర్నాలు చేసినాం. కాలేజీ పిల్లలు, హాస్టల్ పిల్లలు ధర్నాలు చేస్తే పత్రికలలో వ్యతిరేకంగా వచ్చారు. అయినప్పటికీ కూడా ధర్నాలు చేసి రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా రామారావు గారు సత్యనారాయణ ఉన్నాడు, చర్చలు జరిపి 50% రిజర్వేషన్లు పెట్టాలని కోరితే 20% మండలి జరిపిలో పెట్టారు, సర్పంచుల్లో పెట్టలేదు. మళ్ళా గొడవ చేశాం. 87 నుంచి 92 దాకా గొడవ చేశాం. అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు, సబ్ కమిటీ పరగిరామరెడ్డి గారితో ఆ ఉద్యమంలో మన కేశవరావు ఉన్నాడు, కొండలక్ష్మి బాపూజీ, గౌతు లక్ష్మణ, బాలగౌడు, మేమందరం కలిసి అనేక మీటింగ్లు పెట్టి అనేక సార్లు చర్చలు జరిపి ప్రభుత్వంతో చర్చలు జరిపి అంతవరకు ఉన్న మా ఎంపీటీసీ జడ్పీసీలో 34% కొత్తగా సర్పంచ్లో 34% పెట్టించి అప్పటి నుంచి సజావుగా నడిచి ఆ తర్వాత దానికి అనేక ఒడిదుడుకున్నాయి. సందర్భము చెప్తే చాలా అవుతుంది కాబట్టి నడుచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్చుకొని దాన్ని తగ్గించారు. దాన్ని ఎవ్వరు కూడా సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున ఢీకొనలేదు. మన సోదరుడు వినయ్ కుమార్ గారు ఢీకొన్నాడు. అయితే అందరికీ నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఎప్పుడు రిజర్వేషన్లు వచ్చినా సుప్రీంకోర్టు అడ్డు తగ్గుతుంది. ఈబీసీ రిజర్వేషన్లప్పుడు నేనే సుప్రీంకోర్టులో ఈడబ్ల్యూఎస్ మీద నేను వేసిన 46 మందిని కేసులు ఇచ్చాను. కొట్లాన్ని నేను మచ్చుగా, కానీ సుప్రీంకోర్టు ఫుల్ ఫేవర్ వాళ్ళకి ఒకటే జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తెల్లారి పార్లమెంట్లో చట్టమైంది. జీవో వచ్చినందుకు కూడా దాని మీద ఛాలెంజ్ చేసి చర్చ జరిగింది. అయినా సుప్రీంకోర్టులో ఫేవరబుల్ గా తీర్పిచ్చాలి. అదంతా మనం చూస్తున్నాం. దాని పరిణామాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు. ఈ అగ్రకులాలకు 42 మార్కులు వస్తే జాబ్ వస్తుంది. బీసీ ఎస్సీలకు 60 మార్కులు వచ్చిన కటప్ కూడా జాబ్ రావట్లేదు. అంత అన్యాయం జరిగేటటువంటి దశలో పరగడం. అది అన్ని అంశాలు ఎట్లున్నా ప్రస్తుతాంశమైన 42కు ఏం చేయాలి? ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము మా హనుమంతన్న కలెక్టర్ చెప్పాడు, న్యాయ జిమ్మేదారు అని చెప్పాడు. మీ మీద నమ్మకం ఉన్నది, మహేష్ గౌడ్ మీద నమ్మకం ఉన్నది. మీరు అందరు ఖచ్చితంగా ఏ మార్గంలో ఇది విజయం సాధిస్తారు. అవసరమైతే ఒక ప్రజాస్వామ్యం చేపట్టి రాజ్యాంగాన్ని సవరించవలసినటువంటి అవసరం. రాజ్యాంగాన్ని 9వ షెడ్యూల్ కాదు, ఈబీసీలకు ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ కు అగ్రకులాలకు రిజర్వేషన్లు పెడితే ఇక్కడ కూడా బీసీలకు విద్య, ఉద్యోగ, చట్టసభలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాలని ఓ మహా ఉప్పెన లాంటి ఉద్యమం చేస్తే అన్ని ప్రభుత్వాలు దిగి వస్తాయి. అట్లాంటి ఉద్యమం సమయం ఆసన్నమైంది. అనేక సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాం. జనాభా లెక్కల మీద కూడా కన్ఫ్యూజ్ వచ్చింది. తప్పనిసరి జనాభా లెక్కలు పెట్టాలని హోమ్ మినిస్టర్ను, ప్రధానమంత్రిని కలిసినప్పుడు వాళ్ళు ప్రకటించారు. హనుమంత్ అన్నట్టు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. ఈ జనాభా గెజిట్ల లేదు. దాని మీద కూడా ఖచ్చితంగా పోయి మాట్లాడదాం. జనాభా లెక్కలు తీయాలని సుప్రీంకోర్టు నేను కేసు చేశాను. లేదు, నాతో పాటు 10 కేసులు నేర్పించాను. అన్ని కేసులు ఇప్పుడు ఇంకా విత్డ్రా చేసుకోలేను. సుప్రీంకోర్టు ఉన్నాయి. మీరు గెజిట్ నోటిఫికేషన్ లేచాకనే విత్డ్రా చేసుకుంటామని చెప్పాము. అట్లే ఉన్నాయి. తప్పనిసరి గెజిట్ నోటిఫికేషన్ లో అమెండ్మెంట్ చేసైనా ఈ లెక్కలనే కులగణన లెక్కలు ఇచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. అంతవరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ఇక 42% విషయంలో ఎట్లా? దీని మీద ప్రభుత్వము, నేను రేవంత్ రెడ్డిని తప్పుపడతలేదు, మీరు ఎట్లా అమలు చేస్తారో చెప్పండి అని అడుగుతాను. మీరు కేంద్రానికి పంపించారు, అక్కడ మీరు దానికి అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన అసెంబ్లీలో ఢిల్లీకి 6 పార్టీలు తీసుకుపోతారా? బీజేపీ పార్టీలో కూడా కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు మేము మద్దతు ఇస్తామని. వాళ్ళందరినీ కూడగట్టి పోయి ప్రధానమంత్రితో కలిసి ఒత్తిడి తీసుకురావడానికి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? కాబట్టి మీరు ఇంతవరకు అలాంటి స్టెప్స్ ఎట్లా తీసుకున్నారు? 42% అనేది మేము అధికారంలో కూర్చోబెట్టింది. కేసీఆర్ తీసుకుపోయి కూర్చున్నాడు. అన్నబలం, అర్థబలంతో కుప్పిట్లో పెట్టుకున్నాడు. అటువంటి కేసీఆర్ ను బీసీలు, నిరుద్యోగులు కట్టగట్టి ఓడించారు. అది మామూలు విషయం కాదు. కూర్చొని అందరికీ
అంత బలంతో ఓడించి మీకు అధికారం అప్పచెప్పింది బీసీలు నిరుద్యోగులు. కాబట్టి 42% రిజర్వేషన్లు అనేది ఎట్లా అమలు చేస్తాం? ఇప్పుడు చట్టం చేశారు, సత్యం అన్నాడు, జీవోలు కూడా వెళ్ళారు. దాని జీవో మీద కోర్టు కేసు అయితే రేపు 9వ షెడ్యూల్ పెట్టి కూడా కేసు పెట్టి. ఎందుకంటే తమిళనాడులో 9వ షెడ్యూల్లో విద్యా ఉద్యోగాలు పెట్టారు. పంచాయతీ లోకల్ బాడీ కూడా 69 కావాలని వాళ్ళు మళ్ళా సిఫార్సు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు పెండింగ్ ఉన్నది కేసు. అనేక రాష్ట్రాల్లో ఈ ఇతర విషయాల మీద కూడా సుప్రీంకోర్టులో పెట్టారు.